541వ సంవత్సరం, అంటే సుమారు 1500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఆ సమయంలో యూరోప్లోని ఈ ప్రాంతంలో ఆకాశంలో ఇంతకుముందు ఎన్నడూ ఎవరూ చూడని ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. వింత ఆకారంలో దట్టంగా నల్లగా ఉన్న మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. అవి ఎంత దట్టంగా ఉన్నాయంటే సూర్యకాంతిని పూర్తిగా అడ్డుకున్నాయి. మొదట్లో వర్షం కురిసిన తర్వాత ఆ మేఘాలు మాయమవుతాయని అందరూ భావించారు. కానీ ఆ మేఘాలు చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయే ఒక విధ్వంసానికి కారణం కాబోతున్నాయని ఎవరికీ తెలియదు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ లేదా బైజంటీన్ ఎంపైర్ నియంత్రణలో ఉండేది. దీని రాజధాని నగరం కాన్స్టాంటినోపుల్. దీన్నే ఇప్పుడు ఇస్తాన్బుల్ అని పిలుస్తారు. ఈ వింత దృశ్యం ఇస్తాన్బుల్లో కూడా కనిపించింది. అంటే ఆనాటి కాన్స్టాంటినోపుల్లో కూడా కనిపించింది. కొన్ని గంటలు గడిచాయి, ఆపై కొన్ని రోజులు, ఆపై కొన్ని వారాలు గడిచాయి. కానీ ఈ వింత మేఘాలు వర్షం కురిపించలేదు కదా, ఆకాశాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉండిపోయాయి. రోజు రోజుకి పరిస్థితి మరింత సీరియస్గా అవుతూ వచ్చింది. చివరికి కాన్స్టాంటినోపుల్లో కొన్ని వారాల పాటు సూర్యోదయం కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అప్పట్లో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత జరగబోయేది ఎవ్వరూ ఊహించలేదు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.